యముడు అంటే మనకి టక్కున గుర్తొచ్చేది చిరంజీవి గారు. కానీ ఇక నుంచి జబర్దస్త్ లో నేనే గుర్తు రావాలి అంటున్నాడు మన రాకేష్. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో. తెలియదు. తెలియదే. కరెంట్ బిల్ ఎంత వచ్చింది? అబ్బా తెలియదే. ఏమి తెలియనోడికి ఇప్పే ఆపర్ ఎందుకో? అక్షరాలు నేర్చుకుంటే లక్షణాలు వస్తాయని చెప్పేసి అనసూయ లాంటి యాంకర్ చెప్పిందిలే. చెప్పిందా? ఆమెకి పనా పాట? ఇదిగో లోపలికి రెడీ అయ్యండి. మరేంటి అసలు గోస్ట్లు వస్తున్నారు? గోస్ట్లు కాదే, గెస్ట్లే, గెస్ట్లు. అబ్బా ఏదో ఒకట్లే, ప్రతి ఓడి బాత్రూమ్ చెక్క పెట్టేవాడే. ఇలాంటి దోతంట ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇనుప సామాన్ల దగ్గరికి వెళ్ళిందంట. ఇనుప ముక్కలు మింగితే ఇంగ్లీష్ వస్తుందంటే మింగిందంట. ముందు మీ సామెతలు పక్కన పెట్టి ఆ దరిద్రపు లొంగి ఆ పాడి చొక్క తీసేసి మన పెళ్లికి కుట్టించే పట్టు బట్టలు అవి వేసుకొని ఇదిగో కాళ్ళకి కిర్రు చెప్పులు, చేతికి వాచి, అన్ని వేలకి ఉంగరాలు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. నా హోదాకి తగ్గట్లు ఉండాలిగా. ఈ రమ్యాసి పత్తంటే ఎట్టా ఉండాలి? నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. అయితే ఇంకా ఇక్కడే ఎందుకు? తమ లోపలికి దయచేయండి. వెనకటి చెవతో చెప్పులు లేకపోయినా మొగుడిని అదుపులో ఉంచుకుందంట. వదిన గారు, బాబు గారు అప్పుడే వచ్చేసారా? ఆయన మళ్ళీ రిచ్ పీపుల్ టైం మెయింటైన్ చేస్తారుగా. బాగున్నావా? నేను టీలు కాఫీలు ఆడమా అనేసానుగా. అవి తాగితే నల్ల పడిపోతానని ఆయన గారు ఒకటి ఫైరింగ్ అయిపోతూ ఉంటాడక్క. ఫైరింగ్. ఒరే సుబికా, నాకు హార్లిక్స్. నేను హార్లిక్స్ తాను తింటా. నువ్వు నన్ను తింటున్నావు, సరిపోతలేదా పొట్టిదానా? అత్తమాను పెదవినట్ట కొరకాకే, ఇస్తరాకు నడుము నెట్ట తిప్పమాకే, తాబరాకు లాంటి వయసు చూపమాకే. గుండె ఆగిపోతాందే, ఆగిపోతాందే. ఆపు బాబు గారు, ఇది నా లైఫ్ డ్రీమ్ సాంగ్ సార్. ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ తో వస్తా. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో ఇది సార్ నా ఒరిజినల్ జీవితం. ఏంటి బేబీ నువ్వు అప్పుడే లేచావా? మళ్ళాంటి రిచ్ పీపుల్ అంత తొందరగా లేకూడదు బేబీ. ఆయన టైం ఇంకా 11 o'clock అయింది. 11 o'clock. 11 o'clock కాదు మమ్మీ, 11 o'clock. ఏదో ఒకట్లే. ఇదిగోండి వదిన, ఇదే మా చిన్న డస్టర్. డస్టర్ కాదు మమ్మీ, డాటర్. ఇదిగోండి, దీనికి మొన్న 4 లైన్ వచ్చాయిగా. మమ్మీ నాకు 6+. నువ్వు ఉండు బేబీ, నీకేం తెలీదు. నీ వయసు తగ్గిస్తేనేగా నా వయసుకి తగ్గేది. ఇది రోజా గారి చిట్కా బేబీ. మీలాంటి వాళ్ళని ఫాలో అవుతేనే కదండి మాలాంటి వాళ్ళకి పాపులారిటీ పెరిగేది. నా తల మీద ఎక్కి చంపు. ఇగో పాపులారిటీ అని నువ్వు అనుకుంటున్నావు, పాపం మూట కట్టుకోవడం అని నేను అంటున్నా. ఇగో నీ కూతునిచ్చి నాకు పెళ్లిని చేసిన ఈ ఇంటి అల్లుడికి మినిమం మర్యాద ఇవ్వవా? నీ మొహానికి పిల్లని ఇవ్వడమే ఎక్కువ. అల్లుడు హలో, నేను ఏం పాపం చేశానత్త? లేకపోతే ఏంటి అల్లుడు? పెళ్లికి ముందు ఏ ఉద్యోగం చేస్తున్నావు అబ్బాయి అని అంటే నేను హైటెక్ సిటీ పక్కన సాఫ్ట్వేర్ నడిపిస్తున్నా అత్త అన్నా. తీరా వచ్చి చూస్తే లేత లేత వేరు మొక్కలు అమ్ముకుంటూ కూర్చున్నాడక్క. మరి వేరు ముక్కలు అమ్ముకునేవని నాకు తెలిసి నీ కూతునిచ్చి నాకు ఎందుకు పెళ్లి చేశావు? తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకుండా ఉండదు. రమ్యశ్రీ, ఇదిగో నువ్వు నాతో అబద్ధం అన్నందుకు, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేసినందుకు దానికి దీనికి చెల్లు. 10 మంది ముందు నా పరువు తీయకండి, పరువు పోతుంది. అక్కడ మన ఇంటికి గోస్ట్లు వచ్చింది 2 అయితే నువ్వెందుకు గోస్ట్లు కాదమ్మా, గెస్ట్లు. అబ్బాయి ఏదో ఒకట్లే, ప్రతి వాడు బాసం చెక్క పెట్టేవాడే. నువ్వు పోయి పోయి ఏమని అంటావు? ఏమి తల్లి నువ్వు ఆగో కదా, ఎవరిని పడితే వాళ్ళని అంటావు. ఏమే రమ్య, చైన్ వేసుకుని రమ్మంటే రాలేదే. అంటే కుక్క
వాకింగ్కి వెళ్ళింది కదా, వచ్చిన తర్వాత తీసుకుందామని. అందుకే కొనేటప్పుడే 2-3 చైన్లు కొనుక్కోమన్నాను. మీరు సచ్చారా? అమ్మావోయ్, అత్త నీకు కుక్క చెడు మెల్ల వేస్తుందంట. అల్లుడు, అత్త చెప్పింది కరెక్ట్ గా వినవలేదు. 2, 3 అన్నది 3 వచ్చాయి నీకే. అల్లుడు, నేను ఒక సామెత చెప్పనా? నీళ్లకు దగ్గర ఉండాలి, ఇలాంటి అత్తకు దూరం ఉండాలి. అల్లుడు పానకంలో పుడకలాగా. అల్లుడు, నిజంగా నా కూతురిని ప్రేమించే పెళ్లి చేసుకున్నావు నువ్వు? ప్రేమించిన మాట వాస్తవమే. నేనే చేసుకోనంటే కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి చేశాను. మామయ్య, నా విషయం ఒక పక్కన పెట్టు, నాకంటే తప్పలేదు. నువ్వెందుకు అతని పెళ్లి చేసుకున్నావు? అంటే పులిబోన్లోకి ఒకసారి ఎంటర్ అవుతారు అల్లుడు, అవుట్ గోయింగ్ నో. ఇంకో విషయం తెలుసా, ఈ ఇంట్లో తిష్టేసి బాగా ఫిక్స్ అవడానికి వచ్చి ఆమె ఫెవికిక్. పెళ్ళైన కొత్తలో నేను కూడా ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్ చెప్పాను. ఆ తర్వాత మీ అత్తలో రాసుకునే పౌడర్ అయ్యాను. అబ్బా మావయ్య, నా గురించి నీకు తెలియటం లేదు. నేను సామాన్య వ్యక్తిని కాదు. అయ్యో అల్లుడు, నీ పిల్లం కంటే నా పిల్లం చాలా బెటరు. ఉంగరాలు ఉన్నాయి, చిరు చెప్పులు ఉన్నాయి, అర్థమైందా? ఎందుకంటే నా పిల్లం బంగారం. అల్లుడు, తాగుతారా అండి? మళ్ళీ ఒకసారి పొగుడు మీ అత్త. నా పిల్లం బంగారం. అల్లుడు, మాయ మళ్ళీ ఒకసారి అని మాయ, నా పిల్లం బంగారం. అల్లుడు, ఏమండి మీరు బయట ఉంటే పాడు దిష్టి, అందరూ దిష్టి పెడుతున్నారండి. మీరు ఏసీ రూమ్ లోకి వెళ్ళి కూర్చోండి. స్టార్ట్ అయింది కదా, క్లైమాక్స్ కి వచ్చేసాం. అత్తయ్య గారు, ఏంటల్లుడు గారు? అమ్మా అత్త, లైన్ లోకి వచ్చేసావే. నీకు విషయం చెప్పంటావా? అత్త అనే మహావృక్షం కింద పెరుగుతున్న చిన్న కలుపు మొక్కనత్త నేను. అత్త, ఇంకో విషయం చెప్పమంటావా? అసలు మీ గొప్పతనం గురించి నేను మాటల్లో చెప్పడం కష్టం. ఒక పాట చెప్తా. పాటతో బాబ్ గారికి వేసా బిస్కెట్ మొన్న, ఇప్పుడు మా అమ్మకి వేస్తున్నావా? నువ్వు ఉండు బేబీ, అల్లుడు ఏదో సాలుగా పడుతున్నాడు. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి మా అత్తేశ్వరి జతి కన్నరాయే. ధనధాన్యేశ్వరి ఘనచీనాంబరి మా వాణీశ్వరి కృతి వినరా. టింగురంగా నింగి విడిచిన అత్త, ఎలా ఉంది సాంగ్? భలే ఉంది అల్లుడు. ఇంత మంచి అల్లుడు ఎంత కష్టపెట్టాను. ఇదిగో అల్లుడు, ఈ రోజు నుంచి నా ఆస్తిపాస్తులన్నీ, నా ఆస్తిపాస్తులతో పాటు ఇదిగో ఈ తాళం చెల్లి కూడా నీ చేతిలో పెడుతున్నా. థ్యాంక్ యూ అత్త. ఇంకా నేను వెళ్ళొస్తా. ఆస్తిపాస్తులు మొత్తం ఆయన చేతిలోనే ఉండాలి. కూర ఏం చేస్తావు? ఏం చేయాలి? వంకాయ చేస్తా. వంకాయ ఏం చేయాలి? మీకు ఇష్టమైన కూర చేస్తా. ఓకే, వెరీ గుడ్. చేపల పులుసు ఉండు, అర్థమైందా? మరి దాంట్లో ముళ్ళు ఉంటాయిగా. చెప్పులు వేసుకొని తప్పు. ప్రపంచంలో పొగిడితే పడని ఆడవాళ్ళు ఉండరు. ఇలానే ప్రతి ఎత్తున పడేసి లైన్ లో పెట్టుకున్నాం అంటే అల్లుడి జీవితం సుఖంగా ఉంటుంది. ఏం మావా, సూపర్ అల్లుడు. అంతే కదా. రండి, మీరు కూడా ఈరోజు చాలా అందంగా ఉన్నారు. చక్కగా అప్పుడు 90s సినిమా ఒకటి చూసినట్టుగా ఉంది, భలే ఎంటర్టైనింగ్ గా. రోజా గారు ఏమంటారు? ఖచ్చితంగా వాణిశ్రీ గారు, చిరంజీవి గారు అందరూ కలిసిన మూవీ లాగుంది. రమ్యాని చూస్తే వాణిశ్రీ గారే గుర్తొచ్చారు. చాలా బాగా చేసావు రమ్య. అండ్ రాకేష్ ఎంట్రీ బాగుంది. నీ డ్రీమ్ సాంగ్, నీ ఒరిజినల్ సాంగ్ రెండు సూపర్. అండ్ మామగారు ఫస్ట్ చూస్తే పాపం అనిపించింది, కానీ లాస్ట్ లో తెలివిగా మీరు బయటపడటమే కాకుండా మీ అల్లుడిని కూడా బయటపడేశారు. సో సూపర్ గా చేశారు అందరూ. నాగబాబు గారు, ఈ మధ్యకాలంలో సినిమాల్లో కూడా అత్తాలుళ్ళు కథ చాలా కాలం ఇది. మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అందరికంటే బాగా రమ్య బాగా చేసింది వాడ. అండ్ ఇంత స్కిట్ ని సోలోగా నడిపింది మెమరీ సూపర్. యోధా సపోర్ట్ బానే ఉంది. గుడ్, చాలా బాగా చేశారు. పిలువకురా అల్లుడు
వెలుగెకురా బ్రలుగురిలో నన్ను రాజా తృలకన శ్రేయకురా వేలా. ఒక్కసారి నీ మొహం చూపించు. డబ్బులు ఇచ్చిన చోమృకము చూపించేదను నాకు అసలే సిగ్గు. అవును, ఇంతకీ అమ్మాయి పేరేంది? శశికళ. అమ్మో, బాబు గారికి బాగా నచ్చినట్టుంది. ఒకటే కన్నేసాడు. గంగి. ఇక్కడున్న పెద్దోళ్ళకి హంస నడకంటే ఎట్టుండదో చూపించి చూపించమంటావా? అబ్బో, నిన్నని లాభం లేదే, మీ నాన్న అనాలి. మధ్యలో మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడా? ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు పెట్టి డబ్బులు రావట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడంట. ఎదవా. మీ నాన్న ఏమైనా తక్కువ తిన్నాడా? రెస్టారెంట్ కి వెళ్ళి ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అంటే రేషన్ కార్డ్ ఇచ్చాడంట. ప్లీజ్ నాన్న, ప్రేమించాను నాన్న. ఇదిగో, నీకు ప్రేమకు పెళ్లికి తేడా తెలీదు. ప్రేమ అంటే ఒక ఆవు మెడకు తాడు కట్టుకుని చేతిలో పట్టుకోవడం. మరి పెళ్ళంటే దాని తోకకు తాడు కట్టి మెడకు చుట్టుకోవడం. కూర్తుంటాం, టైం అవుతుంది కదా. అల్లుడు గారు ఎక్కడున్నారు? హలో అల్లుడు గారు. అల్లుడు గారు స్టార్ట్ చేస్తున్నాను. ఓం రహస్యేదం. నాన్న నాయన మీ అమ్మగారు నాన్నగారి పేరు చెప్పి కాకులు పిలిచి పిండాలు పెట్టిన ఆయన. పెట్టండి. నా పేరు శైలజ, నా వయసు 18 సంవత్సరాలు. డాక్టర్ గారు, మా బావ యాక్చువల్లీ మా అక్క లేనప్పుడు నా వైపు అదోలా చూస్తున్నాడు. ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. రాజుగారు కూడా టీమ్ లీడర్ అవుతున్నాడని తెలిసింది. ఇంతకు ముందు ఆ ముసలోడికి ఇచ్చాడు. వాడు ఏం చేస్తాడు? ఏం చేయలేదు. నరేష్ గారికి ఇవ్వచ్చుగా. వాడికి ఏం